లైట్ వెయిట్‌లో ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా 4 బ్రాస్ ప్లేట్స్ అయితే చూపిస్తున్నాను. మన దేవుడి విగ్రహాల కింద ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే దీపపు కుందులు ప్లేస్ చేసుకోవచ్చు. చాలామంది దీపపు కుందుల కింద స్టీల్ ప్లేట్లు వాడుతూ ఉంటారు. స్టీల్ యూజ్ చేయకూడదు పూజకి. సో, ఆల్రెడీ నా దగ్గర 4 ఉన్నాయి. ఇంకొక 4 అయితే తెప్పించుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ముందు నాకు లైట్ వెయిట్‌గా ఉండేసరికి చాలా బాగా నచ్చింది. అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అసలు దేవుడు విగ్రహాలు పెట్టగానే చూడండి ఎంత అందం వచ్చినాయో ఆ ప్లేట్లకి. అలాగే దీపపు కుందులు ప్లేస్ చేసాక కూడా చాలా బాగుంటది. మన దేవుడు మందిరంలో మంచి అందం వచ్చేస్తుంది. నీట్‌గా కూడా ఉంటుంది. నరదృష్టికి నల్లరాళ్ళైనా పగులుతాయి అంటారు కదా! నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఈ వట్టివేరు వినాయకుడు మన ఇంటి గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా మంచిది. లేదా మనం లోపలికి రాగానే ఎదురుగా గోడకి పెట్టుకుంటే చాలా మంచిదనమాట. మనం రోజు ఇంట్లోకి రాగానే అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ వట్టివేరు వినాయకుడిని నమస్కరించుకుని వెళ్తే ఇంకా మంచిది. మీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. మన ఫాలోవర్స్‌కి మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది. నిజం గులాబీల దండలా ఉందబ్బా! ఇవి చూస్తుంటే ఎంత బావుందంటే అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అన్నమాట. అసలు చూడండి ఎంత ఫ్రెష్‌గా గులాబీ పూలు ఒరిజినల్ గులాబీ పూలా అనిపించింది నాకు ఓపెన్ చేయంగానే. ఇంత మంచి క్వాలిటీ ఉంటుందా మీషోలో అనిపించింది. 4.5 రేటింగ్ కూడా ఉంది. ఇవి మనం దేవుడి పటాలకు, దేవుడి విగ్రహాలకు లేదా మన ఇంట్లో ఎవరైనా కాలం చేసిన వాళ్ళ ఉంటారు కదా! వాళ్ళ ఫోటోలకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో ఆ కృష్ణుడికి అలంకరిస్తే. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ వ్యూ ప్రొడక్ట్స్ లో అయితే ట్యాగ్ చేస్తాను. వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేస్తే చూడండి ఎంత బాగున్నారో ఆ స్వామివారు. ఆగండి స్క్రోల్ చేయమాకండి. ఇంత హెవీ వెయిట్ లో మనకి శంకు చక్రాల కుబేర దీపాలు ఎక్కడా దొరకవండి. క్వాలిటీ అయితే అంత బాగుంది. ప్యూర్ బ్రాస్, ఈజీ టు యూజ్, ఈజీ టు క్లీన్. పైగా ఇవి హ్యాండ్ మేడ్ కూడా. కార్వింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా వాచ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ శంకు చక్ర కుబేర దీపాలు మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పైగా మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కొంత డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా కుబేర దీపాల్లో మనం దీపారాధన చేస్తే చాలా మంచిది. పైగా శంకు చక్రాలతో ఉంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన దీపాలు అస్సలు మిస్ అవ్వద్దు. ఆగండి బట్టలు ఆరేసుకోవడానికి ఇంకా ఆ పాత వైర్లే వాడుతున్నారా? అయితే ఈ హెవీ స్టీల్ వైర్ అనేది మీకోసమే తెచ్చేసాను. దీనికి 2 హుక్స్ ఉన్నాయి. 5 మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. ఎవరికైతే 5 మీటర్స్ చాలు దండం కట్టుకోవడానికి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లింక్ అని కమెంట్ చేస్తే నేను మీకు డిఎం సెండ్ చేసేస్తాను. అండ్ వైర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. డ్యూరబుల్గా ఉంది. హుక్ చూసారా ఇట్లా తిప్పంగానే రిలీజ్ అవుతుందన్నమాట. దీన్ని మనం దేనికైనా సరే తగిలించేసి ఇలా హుక్ బిగిస్తే సరిపోతుంది. ఈ 5 మీటర్స్ లెంత్ వైర్లో ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు ఆరేసుకోవచ్చు. స్టీల్ క్వాలిటీ కూడా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా పేజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఈ వైర్ని ఎక్కడ కట్టాలనుకుంటే అక్కడ ఒక రౌండ్ తిప్పేసి ఈ హుక్ లోకి పంపించి దీన్ని క్లోజ్ చేస్తే అది ఇంకా స్టేబుల్ గా ఉండిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. ఇంకో చివరన కూడా అలాగే మనం దీన్ని ప్లేస్ చేసుకోవాలి. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు సోఫా ఇలా ఉంటే బాగోదు కదా, అందుకనే ఇలా మార్చేశాను. సో ఈ కవర్ క్వాలిటీ ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది చూసేద్దాం ఇప్పుడు మనం. సో క్వాలిటీ అయితే బాగుంది. కాటన్ రేయాన్ మిక్స్డ్ అన్నమాట. కొంచెం సిల్క్ మిక్స్డ్ లాగా ఉంది. అండ్ మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ 3 సీటర్ సోఫాకైతే ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా బాగుంది. కలర్ కూడా బాగుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ జామెట్రిక్ అనేది నచ్చింది అనమాట మోడల్. సో ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. మీకు అలాగే మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే కొంత డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, బాయ్.